శనివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదమైన నేపథ్యంలో ఈరోజు ఆయన దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన మిత్రుడు 15 సంవత్సరాలుగా తనకి సన్నిహిత మిత్రుడైనటువంటి నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయనకు మద్దతు తెలపడానికి నంద్యాల వచ్చానని చెప్పేసి ఆ రోజు ఆయన తెలపటం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో అది వైరల్ అవటం, అలాగే జనసేన తెలుగుదేశం పార్టీలు ఆయన్ని ట్రోల్ చేయటం, ఇదంతా మనం చూసాం. అలాగే వైఎస్ఆర్సీపీ దీనిని అనుకూలంగా మలుచుకొని ఆయన తమ పార్టీకి తరపున ప్రచారం చేయడానికి వచ్చాడని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకోవటం చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు జూబ్లీ హిల్స్లో తన ఓటు హక్కుని వినియోగించుకున్న సమయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. ఫిలిం నగర్లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు, నాకు అన్ని పార్టీలు ఒకటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మామయ్య పవన్ కళ్యాణ్కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపా. ఒకవేళ భవిష్యత్తులో మా మామయ్య చంద్రశేఖర్ గారు, బల్నివాస్ ఇలా వ్యక్తిగతంగా నాకు దగ్గరైన వ్యక్తులు ఎవరికైనా మద్దతు తెలపాల్సి వస్తే ఇస్తా అని చెప్పి ఆయన తనపై వచ్చినటువంటి ఏవైతే విమర్శలు వచ్చాయో దానికి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో నాకు ఏ పార్టీతోటి అనుబంధం లేదని, వ్యక్తులకు మాత్రమే సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. 2019లో కూడా ఆయన రవిచంద్ర కిషోర్ రెడ్డికి ట్వీట్ చేసి ఆయన గెలవాలని చెప్పేసి అప్పుడు కూడా కోరుకున్నారు. అయితే ఈసారి అది ట్వీట్ సరిపోదని, అందుకే వ్యక్తిగతంగా కలిసి ఆయన్ని మద్దతు తెలపడానికి వచ్చానని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అదే రోజు శనివారం రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటన ఇవ్వటం, దానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వటం మనకు తెలుసు. సో ఆయన పర్యటన రోజే అల్లు అర్జున్ ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం, ఉదయం పూట, శనివారం ఉదయం పూట ఆయన ఇంటికి వెళ్ళి అల్పాహారం కలిసి చేయటం. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ రాక సందర్భంగా వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఆ ర్యాలీ ఏదైతే ఉందో, ఆ ఊరేగింపు ఏదైతే ఉందో, ఇది విమర్శలకు తావిచ్చింది. తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అల్లు అర్జున్ పర్యటనని వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు. సో ఈ జన సమీకరణ ఎక్కువగా ఉండటం వల్ల ఆ టైంలో ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ ఆయనపై కేసు నమోదైంది. సో నిజానికి ఆయన పర్యటనకు పోలీసులు కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రొటెక్షన్ ఇచ్చారు. బట్ ఇప్పుడు అదే అనుమతులు లేకుండా ఆయన జన సమీకరణ చేశారంటూ పోలీస్ కేసు అనేది నమోదవటం మనం చూస్తున్నాము. ఆయన పైన అటు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇద్దరి మీద కూడా కేసు నమోదైంది. సో దీని తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, జనసేన అభిమానులు కానీ దీనిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మీ మామయ్య పవన్ కళ్యాణ్కి అయితే ఒక ట్వీట్తో సరిపోతుందా, ట్వీట్తో సరిపెట్టావు, పిఠాపురంకి మరి వచ్చి మద్దతు తెలపలేదు కదా, మరి ఎలా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వెళ్ళి నంద్యాలకు వెళ్ళి ఆయనకు మద్దతు తెలిపావు అని చెప్పేసి వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన మద్దతు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, తన మామయ్యకి ఎప్పుడు ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే తనకు పిల్లనిచ్చిన మామయ్యటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకి మద్దతు తెలపాల్సి వస్తే రాజకీయాల్లో ఆయనకు కూడా తెలియజేస్తాను. అలాగే తన మరో స్నేహితుడు బన్నీవాస్ కూడా అవసరమైతే మద్దతు తెలుపుతానని చెప్పేసి కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తను మాత్రం ఏ పార్టీకి
చెందని వ్యక్తిగా తను పేర్కొన్నారు. అదే రోజు శనివారం రోజు చూసుకుంటే అల్లు అర్జున్ నంద్యాల వెళితే మెగా హీరో, మెగా పవర్ స్టార్గా పిలువబడే రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వెళ్ళి కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపడం చూసాం. ఇలా మెగా క్యాంపుకు సంబంధించినటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి హీరోలు ఇద్దరు కూడా రెండు వేరువేరు క్యాంపుల్లో ఉండటం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సో అల్లు అర్జున్ ప్రవర్తన అటు కూటమి వర్గాలకు మాత్రం విస్మయాన్ని కలిగించింది, షాక్కు గురి చేసిందని చెప్పాలి. సో ఏదేమైనా ఈరోజు తన మనసులో మాటని రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎప్పుడు తను మద్దతు తెలుపుతారనే విషయాన్ని ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. అలాగే తను ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా తను పేర్కొన్నారు. కాబట్టి ఇది ఇంతటితోటి ఈ వివాదం సమసిపోతుందేమో చూద్దాం.